అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. కళ్ళాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి పంటలు నేలరాలాయి. అమ్మేందుకు తెచ్చి ఆరబెట్టిన వడ్లు వాననీటికి కొట్టుకుపోయాయి. గాలివానతో పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ బీభత్సం జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి చేతికొచ్చిన పంట నేలవాలింది. నిమ్మ, బత్తాయి, మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి ఉంచిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల తమ కండ్ల ముందే ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. మెదక్ జిల్లాలో కల్లాలు ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయిపోయింది. ఆరుగాలం చేసిన కష్టం ఒక్క వానతో నీటిపాలైపోయింది. సిద్దిపేట, రామేంపేట మార్కెట్ యార్డుల్లో ధాన్యం వర్షం పాలైంది. వర్షం నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ వద్ద ఈదురుగాలులకు బారికేడ్లు ధ్వంసమయ్యాయి. దాంతో టోల్గేట్ సిగ్నలింగ్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వడగండ్ల వాన పడింది. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దుబ్బాక, తొగుట మార్కెట్ యార్డుల్లో ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నకోడూరు మండలం కిష్టాపూర్లో పిడుగుపాటుకు 2 ఎడ్లు మృతి చెందాయి. భారీ వర్షాలకు ఒకవైపు ధాన్యం తడుస్తుంటే మరోవైపు పశువులు సైతం మృత్యువాత పడుతుండటంతో రైతులకు అపార నష్టం మిగిల్చింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో వడగండ్ల వాన పడింది. దీంతో ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వం కొనుగోళ్లు ఆలస్యం చేయడం వల్లే నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, సదాశివనగర్, రాజంపేట్, రామారెడ్డి, తాడ్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. మామిడికాయలు సైతం నేలరాలాయి. అకాల వర్షాలకు ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యమంతా నీటిపాలైంది. ధాన్యం రాశులన్నీ తడిసి ముద్దయ్యాయి. ఖమ్మం జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం ఉదయం కురిసిన వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అశ్వాపురం, మదిర, దమ్మాపేట మండలాల్లో నష్టం అధికంగా ఉంది. ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యంతో కాంటలు కాకపోవడంతో ధాన్యం తడిసిపోయింది. ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంలో 58 మహిళ తల్లపరెడ్డి రాధమ్మ పశువులను మేపేందుకు వెళ్లి పిడుగుపాటుకు గురై మృతి చెందింది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తుజాల్పూర్లో పిడుగుపాటుకు 5గురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కల్వకుంట్ల రాజు, గోప వివేక్, గోప రంజిత్, గోప హేమలత, గోప కవిత కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కుప్పను ఊడ్చేందుకు వెళ్లగా భారీ వర్షంతో అక్కడే ఉన్న చెట్టు కింద నిలబడగా ఈ ఘటన చోటు చేసుకుంది. వారిని కామారెడ్డి దవాఖానకు తరలించారు.